ఈ రోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా తీసివేసిన వైనం కనిపిస్తుంది. మరి దీనిపై కూడా మాట్లాడడానికి మనతో పాటు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్లండి వెంకటేష్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఈ రోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ మొత్తంలో. అయితే ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు తీసేశారనేది కూడా ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ రోజు తెలంగాణలో ఏ విధంగా చూసుకుంటారు? రేవంత్ రెడ్డి స్పెసిఫిక్గా కేసీఆర్ ఫ్లెక్సీ గడ కనిపించడానికి మాత్రం పనిగా పెట్టుకున్నాడు. నేను ఆ ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. గతంలో మీరు ఫ్లెక్సీలు కట్టుకోరు, మేమేం మాట్లాడలేదు. ఈ రోజు కూడా మీరు ఇట్లా కామెంట్ చేసి ఉంటే మీ ఫ్లెక్సీలే వండుకునేటివి. కానీ పక్కన ఉన్న బీజేపీ లంకల్ గారు దీపక్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు అయితే వారం రోజులు ఒక ఫ్లెక్సీ విక్కిన పాపాన పోలేదు. అంటే మీరు రెడ్లు ఒకటి కాబట్టి రెడ్లు ఒక పక్క ఉన్నారు. బీసీలో మేము ఫ్లెక్సీలు పడతామా, తెల్లారి నైట్ కడితే తెల్లారి లోపల ఫ్లెక్సీలు పిలుస్తారు. కానీ ఎంతో సమావేశం అడుగుతాం రేవంత్ రెడ్డి గారిని. కానీ ఒకటే అధికారులకు చెప్తా ఉన్నాను, ప్రభుత్వం వరకు శాశ్వతం కాదు, అందరికీ అవకాశం వస్తుంది, మాకు టైం వస్తుంది. ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో కాంగ్రెస్ ఫ్లెక్సీ కట్ట కూడా చూసుకునే బాధ్యత నేనేసుకుంటారు. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చాక అది మీకు గాడు హామీస్తా ఉన్నాను, కట్టేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నానమ్మా, ఇప్పుడు కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం చేసి రాష్ట్రం ఏర్పడితే 14 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన కేసీఆర్ ఉన్నాడు. ఇప్పుడు 14 నెలలకెళ్ళి కూడా మళ్ళీ కేసీఆర్ పేరు వినిపిస్తే దీన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా మొత్తం మనసులో పెట్టి డిఆర్ఎఫ్ పొలం పెట్టేసి అదే పనిగా పెట్టేసుకొని చేస్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రజలను కూడా ఆలోచించాలని ఒక వేరే కోరుతా ఉన్నాను. అదే విధంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణలో ఉండే హక్కు లేదని చెప్పేసి కూడా మాట్లాడారు. దీనికి మీరేమంటారు? ఎందుకు హక్కలేదు? వాన అయ్యా జాగిరా ఏమన్నా? వాన అయ్యా జాగిరా అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి జాగిరా రాష్ట్రం ఇచ్చింది ఎవరు? కేసీఆర్ కదా. కేసీఆర్ కదా లేదని చెప్పండి. ఇవాళ ఏడుంటున్నాను, ప్రగతి భవన్ ఉంది, సెక్రటరీ ఉంది, కమాండ్ కంట్రోల్ ఉంది. ఇవన్నీ కేసీఆర్ పాలన, ఇవన్నీ అభివృద్ధి కమ్మా. ఉన్నారా ఎట్లా మాడతారు రేవంత్ రెడ్డి? మన బాబు జాగిరా అనుకుంటున్నా. ఇదేమన్నా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తా ఉన్నా, మాటలు అదుపు పెట్టుకొని చెప్తా ఉన్నాను. రాబోయే రోజులలో నీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది మాత్రం గ్యారంటీ ఇస్తా ఉన్నాం. దీని మీద ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకొని ఇంక నుంచి అయినా ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి దాన్ని సహకరిస్తే బాగుంటుంది. కక్షపూరితంగా చేస్తామంటే రేపు పొద్దుగా మేము కూడా నేను తిరగవని చెప్తా ఉన్నాం, సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తున్న తీరు ఏదైతే ఉందో, మరి ఇప్పుడు ప్రజలు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, అన్ని సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయి, పరిపాలన కూడా బాగుందని చెప్పేసి. అట్లనే ఇప్పుడు కేసీఆర్ వెళ్ళేటప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వెళ్ళారు. అదే అప్పుల కుప్పతోటి మేము ఇప్పుడు రాష్ట్రాన్ని నెట్టుకుంటూ వస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రెండు చెప్తాను, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాడు, 6 గ్యారెంటీలు అన్నావు, 420 హామీలు ఇచ్చినావు. నువ్వు నెరవేర్చిన హామీ ఏదంటే తూతూ మంత్రంగా ఫ్రీ బస్ తప్పితే ఒక్క హామీ నెరవేర్చిన చెప్పని చెప్తున్నాను. ఒకటే తను 30% రుణమాఫీ చేసినావు, రైతు బంధు ఎగ్గొట్టేసినావు. కానీ ఇప్పటిదాకా రెండు పరిస్థితులు అయిపోయినాయి, అవి కొట్టినావు. మహిళలకు 2500 ఇస్తున్నావు, అవి కొట్టినావు. వృద్ధాప్య పింఛన్లు వేయిస్తున్నావు, అవి కొట్టినావు. వికలాంగుల పింఛన్లు వేయిస్తున్నావు, అవి కొట్టినావు. ఇదిగో రేషన్ కార్డులు, అదిగో డబుల్ బెడ్రూమ్లు. ఏం చేస్తావు అడుగుతున్నావు? ఇది మాటలకే తప్ప ఇది మిన్నమన్నా బీసీ కులగనం జరిగితే బీసీలు వచ్చేసి చెమ్మపెట్టలాగా ప్రజలు తిరిపించుకొని బుద్ధి రాపానికి ఇంకా నీకు ఎప్పుడు బుద్ధి ఇస్తుంది? అప్పుల కుప్పన్న కదా నువ్వు. వచ్చిన 14 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేసినావు కదా. ఏమైనా ఒక ముగ్గు పోసినావా? ఒక పిల్లర్ గుంతో అడుగుతున్నా. 1,00,000 కోట్లు ఏం చేసినావు అడుగుతా ఉన్నాం. ఒక తెలంగాణ వాదిగా, ఒక ప్రజలపైన రిప్రజెంటేషన్ ఒక కార్పొరేటర్గా నేను అడుగుతా ఉన్నాం. 1,00,000 కోట్లు అప్పు ఏం చేసినావు అడుగుతా ఉన్నాం. ఏడు కట్టినావు, ఏం చేసినావు, ఏం ఫలాలు అందించినావు అడుగుతా ఉన్నాం. పేరు కంటూ కేసీఆర్ గారు 6 లక్షల కోట్లు అప్పు చేసినా, 5 లక్షల కోట్లు అప్పు చేసినా, ఎంత అప్పు చేసినప్పటికైనా కేసీఆర్ చరిత్ర కనిపిస్తుంది కదా. కాళేశ్వరం కానీ, ఒక 32 అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ, ఇంత అభివృద్ధి కనిపిస్తుందమ్మా. అందరూ 2,000 రుణమాఫీ చేసిన పింఛన్ నుంచి కేసీఆర్ గారు కదా. వికలాంగులకు గవర్నమెంట్ నెల కోతాన్ని కూడా 3,000 రూపాయలు పింఛన్ చేసి కేసీఆర్ గారు కదా. ఇంత సంక్షేమ పథకాలు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఏం చేయట్లేదు. మేము ఏం చేసినామో ఈ స్టేట్ ప్రజలకు అందరూ తెలుసు. నువ్వేం చేస్తున్నావు స్టేట్ ప్రజలు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో నీకు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ ఉంటాను. ఫైర్ ఫ్రెండ్ పావని అక్క అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతానికి అక్కతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. తెలంగాణలో కేసీఆర్ కి ఉండు హక్కు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. దీనికి మీరేమంటారు? ఒక దిక్కుమాలోడు, దివానేగాడు, పరిపాలన చేతగానోడు, ఒక నీచుడు, నికృష్టుడు అలాంటి మాటలు మాట్లాడితే వాటిని మనం అది వేసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ బిడ్డలకు జన్మనిస్తే తెలంగాణ తల్లికే జన్మనిచ్చిండు కేసీఆర్. తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ భూములకు విలువ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ రైతుల కన్నీళ్లు దుడిచింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో. ఆ ఫ్లెక్సీలను కూడా తీసేసిన వైనం కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు?
ఒక కుర్చ బుద్ధితోటి ఆయన ఫ్లెక్సీలను చింపివేయడం జరిగింది. అధికారం ఎవ్వనికి శాశ్వతం కాదు. ఈ 4 ఏండ్లు ఈ 5 ఏండ్లు నువ్వు పరిపాలించవచ్చు, మిగతా 10 ఏండ్లు మేమే పరిపాలిస్తాము. ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎవరికి కూడా జరగలేదు, ఏ పార్టీ వాళ్ళకు కూడా జరగలేదు. కానీ కారణ జన్ముడు కేసీఆర్ తెలంగాణ ప్రదాత బాపూజీ గారి ఫ్లెక్సీలు చింపడం ఒక నీచమైన బుద్ధికి, కుర్చ బుద్ధికి నిదర్శనం. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పోయేటప్పుడు అప్పుల కుప్పగా మార్చిపోయారని చెప్పేసి కేంద్రంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నవారు కావచ్చు మాట్లాడుతున్నారు. అంటే కేసీఆర్ వెళ్ళేటప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నోళ్ళు కానీ తెలంగాణకు ఏం చేయలేదు. ప్రతి రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ ఇచ్చిర్రు, మనకు గుండు సున్నా ఇచ్చిర్రు. ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, బడ్జెట్లో సున్నా పెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి దాదాపుగా ఎంతో మంది ఆత్మ బలిదానాలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రైతన్నల చావులకు కారణమైతుంది కాంగ్రెస్ పార్టీ, నేతన్నల చావులకు కారణమైతుంది కాంగ్రెస్ పార్టీ, ఆకలితో అలమటించేటట్టు తెలంగాణను చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, పంటలను ఎండబెడుతుంది కాంగ్రెస్ పార్టీ, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా, పెట్టుబడికి సాయం ఇవ్వకుండా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవ్వడికి కానీ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ తెలంగాణ గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు ఎవ్వడికి లేదు. అలాగే మొన్న ఈ మధ్య కులగణన సర్వే కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ కులగణన సర్వే కేసీఆర్ కుటుంబం కనుక జరపకపోతే అంటే ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలంటూ కూడా మాట్లాడాను. వైనం చూసాం. ఓ దిక్కుమాలేడా దివానేగా, నీకన్నా ముందు సమగ్ర కుటుంబ సర్వే చేసింది కేసీఆర్ గారు. కులగణన సర్వేలో పాల్గొన్నది కవితక్క గారు పాల్గొన్నారు, కేటీఆర్ గారు పాల్గొన్నారు, మేమందరం పాల్గొన్నాము. అసలు దిక్కుమాలనోడా నీకు పని చేతగాక కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు, బీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదు. అసలు తెలంగాణలో ఉండే హక్కు నీకు లేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డివి నువ్వు, ఓటుకు నోటు దొంగవు నువ్వు. నీ కుట్రలో, నీ కుతంత్రాలతో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిన దొంగవు నువ్వు. అసలు ఈ దొంగది అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలైతే మనం చూసాము. అంటే కేసీఆర్ తెలంగాణలో ఉండే హక్కు లేదని చెప్పేసి మాట్లాడారు. దానికి మీరేమంటారు? అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. అసలు కేసీఆర్ మీద మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు. అసలు ఏ హక్కుతో మాట్లాడుతున్నావు? తెలంగాణ ఉద్యమంలో నీవు ఉన్నావా? పోరాటంలో నీవు ఉన్నావా? స్వరాష్ట్రంలో ఆకాంక్షలో నువ్వు ఉన్నావా? తెలంగాణ విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే రాజీనామా చేయమంటే నువ్వు ఉన్నావా? అసలు తెలంగాణ అనే పదానికే నువ్వు ఆ నిర్వచనాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తివి కదా. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయినటువంటి వ్యక్తివి కదా. అసలు కేసీఆర్ పేరు కానీ కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ, నీ పార్టీకి, నీ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ మధ్యనే కులగణన సర్వే కూడా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కులగణన సర్వేకి కేసీఆర్ కుటుంబం కనుక అటెండ్ కాకపోతే అంటే తెలంగాణ నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని బహిష్కరించేటువంటి నైతిక హక్కు అసలు ఈ ప్రభుత్వానికి లేదు. అసలు ఈ మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని బహిష్కరించిండ్రు. మీ గ్రామాలలో బహిష్కరిస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ బహిష్కరిస్తూ ఉన్నారు.